ఒక సేవకుడు రోడ్డు మీద వెళ్తున్నాడు. ఒక పిల్లవాడేమో పక్షుల్ని పట్టుకొని పక్షుల్ని ఒక కేజీలో ఒక బోనులో బంధించేశాడు. ఆ పక్షుల్ని బంధించేసి ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక సూది పట్టుకొని ఆ పక్షుల్ని పొడుస్తున్నాడు. అవేమో బాధ తట్టుకోలేక అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఎగిరిపోతా ఉన్నాయి. అయినా వదిలిపెట్టట్లా, పొడుస్తున్నాడు. అవేమో అల్లాడిపోతున్నాయి. ఆ తర్వాత ఇటు అటు లోపల ఎగురుతూ అటు ఇటు వెళ్తుంటే వాటి రెక్కలు పట్టుకొని ఒక్కొక్క ఈకే పీకే ప్రయత్నం చేస్తున్నాడు. బతుకుండగానే ఆ ఈకలు పీకే ప్రయత్నం చేస్తే ఆ పక్షులు తల్లడిల్లిపోతున్నాయి. అటుగా వెళ్తున్న సేవకుడు వచ్చి, బాబు ఎందుకు అలా చేస్తున్నావు? నా ఇష్టం అండి, వాటిని నేను బంధించాను, వాటిని నేను పట్టుకున్నాను, వాటిని ఇదిగో ఈ కేజీలో బంధించాను, నా ఇష్టం, నేనేమైనా చేసుకుంటా, ఏమొస్తుంది నీకు? అదో సంతోషం నాకు. ఆ సేవకుడు అంటున్నాడు, సరే కానీ ఈ పక్షులన్నింటినీ పట్టుకున్నావు, ఆ కేజీలో బంధించేశావు, నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను నీకు. హలో గురువుగారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ పక్షుల వల్ల లాభం ఏమిటి? ఈ ఎప్పటి నుంచో నేను బంధించేశా, వీటిని కొనుక్కుని మీరు ఏం చేసుకుంటారో, వాటిని కొనుక్కుని నేను ఏం చేసుకుంటానో తర్వాత సంగతి, కానీ వాటిని విడిపించాలని ఆశపడుతూ నీకేం కావాలో చెప్పు. దాంట్లో 5 పక్షులు ఉన్నాయి. అతను అంటున్నాడు, ఏమైనా ఇస్తారా? ఏమైనా ఇస్తాను, చెప్పు. 5,000 రూపాయలు ఇస్తారా? ఏమడుగుతున్నాడు? పక్షికి 1,000 రూపాయలు చొప్పున 5,000 ఇస్తారా? అతడు ఇవ్వడు అనేది కుర్రోడు యొక్క అభిప్రాయం. సరే 5,000 ఇస్తా. గబగబ పర్స్ తీశాడండి, 5,000 తీసుకున్నాడండి. ఆ కుర్రవాడికి, ఏంటండి ఒక నిమిషం ఆగండి, మీరు 5,000 రూపాయలు ఇస్తున్నప్పటికీ నాకు తీసుకోబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఏం చేసుకుంటారు ఈ పనికి మాలిన పక్షులను తీసుకొని? ఇప్పటిదాకా హింసించి పడేశా, మూలుగుతున్న పక్షులను తీసుకుని ఏం చేసుకుంటారండి మీరు? అయ్యా, నేను ఏం చేసుకుంటే నీకెందుకు? ఈ 5,000 రూపాయలు నీకు కావాల్సినవి తీసేసుకో, అవి నాకు ఇచ్చేసాయి. సరే, అంతగా కావాలి, నేనేం చేస్తా? 5,000 రూపాయలు తీసుకున్నాడు, పక్షుల కేజీని ఇచ్చేశాడు. ఆ సేవకుడు ఏం చేశాడు తెలుసా? ఆ బంధించబడిన పక్షులు తలుపు తెరిచాడండి. పక్కన అరణ్యం ఉంది, అరణ్యం తీసుకెళ్ళాడండి. ఆ పక్షులు చక్కగా బయటకు ఎగురుకుంటా ఈ బంధకాలలోంచి బయటకు వచ్చేసినాయండి. ప్రశాంతతను, స్వాతంత్ర్యాన్ని పొందుకున్నాయండి. హాయిగా చెట్లు కొమ్మ మీదకెక్కి, అమ్మయ్య విడిపించబడ్డాం